అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజకీయ ఎదుగుదల కోసం డబ్బు ఎంతో అవసరం. అదేవిధంగా రాజకీయ హత్యలకు, రాజకీయ కుట్రలు, కుతంత్రాల నుంచి తప్పించుకునేది కోసం కూడా ఈ డబ్బు ఎంతో అవసరం అని మరోసారి నిరూపితమైంది. అసలు వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మాజీ ఎంపీపీ నాగులుపులపాడు మండలం టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య హత్య ఇదిగో ప్రధానంగా నిలుస్తుంది. ఈ హత్యలో అనేక కోణాల్లో కూడా పోలీసులు అయితే లోతైన విచారణ జరిపారు. హత్య జరిగిన 20 రోజుల తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మీడియా ముందు కూడా పోలీసులు తీసుకురావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఆధిపత్య పోరు, అదేవిధంగా అంతర్గత కుమ్ములాట కారణం అని చెప్పేసి కూడా పోలీసులు తేవడం జరిగింది. దీంట్లో ప్రధాన నిందితుల పేర్లు కూడా ముందుకు తీసుకొచ్చారు. అందులో కొంతమంది పోలీసు అదుపులో ఉంటే కొంతమంది పరారీలో ఉన్నారు. పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ శబాష్ అనిపిస్తున్నప్పటికీ ఎక్కడో కొన్ని అనుమానాలు అయితే లేవనెత్తున్నాయి. ముఖ్యంగా ముప్పవరపు వీరయ్య చౌదరి అనుచర వర్గం చేస్తున్నటువంటి అనేక ఆరోపణలు అయితే ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. ఈ కేసులో మొదటి నుంచి అనుమానితుడిగా పేరు వినిపిస్తున్నటువంటి అనేక పేర్లు పోలీసు అదుపులో అయితే ఉన్నారు. కానీ ఒక్కరి మటుకి ఇంత మటుకి పోలీసులకి ఆచూకీ దొరకలేదు. అతనే ముప్పా సురేష్ ఎక్కడ అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. నిన్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఈ కేసుకు సంబంధం ఉంది ముప్పా సురేష్కి, కానీ లోతైన విచారణ జరపాలని చెప్పేసి కూడా ఒక మాట కూడా చెప్పడం జరిగింది. కానీ హత్య జరిగి ఇన్ని రోజులైనా కూడా ముప్పా సురేష్ ఎక్కడున్నాడో ఇంతవరకు ఎవరికి ఆచూకీ తెలియని పరిస్థితి. అసలు ముప్పా సురేష్ దేశంలో ఉన్నాడా, లేకపోతే ఎవరికి కనిపించకుండా ఒక మారుమూల ప్రాంతంలో దాంకొని షెల్టర్ తీసుకుంటున్నాడా, లేకపోతే రాజకీయ కోణంలోనే మరోసారి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు అయితే ప్రజల్లో ఉన్నాయి. కానీ ముప్పా సురేష్ ఒక మీడియా సంస్థతోటి మాట్లాడాడు, అదేవిధంగా వాట్సాప్ కాల్సే చేస్తున్నాడు అని చెప్పేసి మనకు తెలిసిన అంశం. కాకపోతే ఈ హత్యలో ఇతని పేరు బలంగా వినిపిస్తున్న ఈ సమయంలో ఎందుకు ముప్పా సురేష్ పోలీసులకు ముందుకు వచ్చి ఈ కేసుకి నాకు సంబంధం లేదు అని పోలీసులకి సహకరించడం లేదు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ కేసుకు సంబంధం లేకపోతే కేసుకు సంబంధం ఉన్నటువంటి ఆళ్ళ సాంబశివరావు పోలీసు అదుపులో ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది నిందితులు వినోద్తో సహా పోలీసు అదుపులో ఉన్నారు. వరుస చేస్తున్నటువంటి విచారణకి సహకరించారు. కానీ ముప్పా సురేష్ ఎందుకని పోలీసులకు ముందుకు రావటం లేదు, ఈ కేసుకు ఎందుకు సహకరించడం లేదు, అతను తెర వెనుక మరేదైనా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాడా, ఇటువంటి అనుమానాలు అయితే తేలుతున్నాయి. కానీ వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ముప్పా సురేష్ పైన ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రధానంగా మొదటి నుంచి అమ్మనబోలు గ్రామస్తులు, అదేవిధంగా ముప్పవరపు వీరయ్య చౌదరి అనుచర వర్గం చేసినటువంటి ఆరోపణలకి ప్రధానంగా వినిపిస్తున్న పేరు ముప్పా సురేష్ అయినప్పటికీ ఆ ముప్పా సురేష్ ఎందుకు వచ్చి పోలీసులకి సహకరించడం లేదు, ఈ కేసుకు ఎందుకు దోహదపట్టలేదు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నకు మిగిలింది. అసలు ముప్పా సురేష్ ఇంత విధిగా పేరు ఎందుకు వినిపిస్తుందంటే గత స్థానిక సంస్థ అంటే 2019 తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఒక రగడ, ముప్పా సురేష్ సంబంధించిన వ్యక్తిని దగ్గరుండి గెలిపించుకున్న సమయంలో నెలకొన్న ఒక చిన్న రగడ చిలికి గానుగా అయ్యి ఈ హత్యకు దారితీసింది. అసలు ఈ పంచాయతీ ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేని ఆళ్ళ సాంబశివరావు ఈ కేసు ఈ హత్య నేనే చేయించానని చెప్పేసి పోలీసుల ముందు ఒప్పుకున్న నేపథ్యంలో అసలు ఈ పంచాయతీ ఎన్నికల సమయంలో ఆ అభ్యర్థిని గెలిపించుకున్నటువంటి ముప్పా సురేష్ ఎక్కడున్నాడు, ఇది ప్రధానంగా ప్రజల మధ్య ఉన్నటువంటి అనుమానం. ఇంత జరుగుతున్నా కూడా, ఇంత విచారణ జరుగుతున్నా కూడా సుమారు పోలీసులు 100 టీంలు విచారణ నేపథ్యంలో కూడా రాష్ట్రం మొత్తం గాలిస్తుంటే ముప్పా సురేష్ వీళ్ళెవరికి దొరకకుండా ఎక్కడున్నాడు, విచారణకి అసలు ఎందుకు హాజరు కావడం లేదు, పోలీసులకి ఎందుకు సహకరించడం లేదు అని చెప్పేసి ప్రధాన అనుమానాలు అవుతున్నాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత అయితే ముప్పా సురేష్ పైన ఉంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి పరారులో ఉన్న నిందితులు నేరుగా హత్యలో పాల్గొన్నటువంటి నాగరాజుతో సహా సహకరించిన నాని, అదేవిధంగా ముప్పా సురేష్ మీద కూడా లోతైన విచారణ చేసి నిజాలు తేల్చిన ఆవశ్యకత కూడా ప్రకాశం జిల్లా పోలీసుల పైన అయితే ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, అమ్మనబోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.